హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే తూర్పు వైపు బాల్కనీలో ఏముందో చెప్పండి అని అడిగినారు కదా! అది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. ఈరోజు ఒక మంచి ఎగ్ బిర్యానీ రెసిపీతో పాటు అన్ని బిర్యానీల్లోకి అంటే వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ ఏ బిర్యానీకైనా సెట్ అయిపోయేలా ఒక గ్రేవీ కర్రీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజైతే సండే బ్లాగ్ అనమాట ఇది. అంటే ఇంకా మండే నుంచి స్కూల్స్ స్టార్ట్. ఇంకా వీళ్ళకి హాలిడేస్ అయిపోతాయి. మళ్ళీ రొటీన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి మనకి. లంచ్ బాక్స్లు హడావిడి ఇంక ఇవన్నీ ఉంటాయి. వింటర్ మార్నింగ్ రొటీన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చల్లగా ఉంటాయి. అసలు లేవాలి అని అనిపించదు. ఒక్కసారి మార్నింగ్ నిద్ర లేచి మళ్ళొక్కసారి బెడ్షీట్ కప్పుకొని పడుకున్నామంటే లేవబుద్ధి కానే కాదు. అయినా కూడా ఇంకా ఇప్పుడు గనక మనం బద్ధకంగా ఉన్నామంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇంకా సండే అయినా సరే నా మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది. మీకు తెలిసే ఉండొచ్చు, మన ఛానల్ని ఫస్ట్ నుంచి వ్యూ చేసే వాళ్ళకు, ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ మార్నింగ్ రొటీన్స్ అన్నీ తొందరగానే అయిపోతాయి మనవి. అయితే ఇక్కడ 5 చుక్కల ముగ్గు 5 వరుసలనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇప్పుడిప్పుడే ముగ్గులు వేసేవాళ్ళు, మెలికల ముగ్గులు వాళ్ళకైనా ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఏ ముగ్గు వేసినా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి బుక్లో ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అలా గ్రీనరీ, ఆ పక్కన ఒక చక్కటి ముగ్గు బాగుంది కదా! ఇంకా నేను లైట్ ఆఫ్ చేసేసి ఇంట్లోకైతే వెళ్ళిపోతాను. ఇంట్లోకి వెళ్ళి నేను నెక్స్ట్ చేసే పని ఏంటి అంటే, ఆల్రెడీ క్లీనింగ్స్ అయిపోయాయి కదా! ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ నేను అరుణాచల శివ సాంగ్ అనేది ప్లే చేస్తాను. అది టీవీలో కానీ మొబైల్లో కానీ తప్పకుండా ప్లే చేస్తాను. ఇంక ఈ సాంగ్ ప్లే అయింది అంటే ఇంక మా వాళ్ళు నిద్ర లేస్తారు. ఆల్రెడీ పెద్దబ్బాయి అయితే లేచి రన్నింగ్కి వెళ్ళిపోయాడనమాట. వీళ్ళకి ఏదో ఒక హ్యాబిట్ అనమాట. ఉదయాన్నే నిద్ర లేచి అలా వాకింగ్కి కానీ రన్నింగ్కి కానీ వెళ్ళడం వాళ్ళ నాన్న ఇప్పుడు అలవాటు చేశారు. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంట్లో దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నా. నైవేద్యం కింద పండ్లు అవి ఏమీ లేవని చెప్పేసి ఇవాళ పప్పులు బెల్లం అయితే నైవేద్యం కింద పెట్టేశాను. తర్వాత పిల్లలు కూడా స్నానం చేసి వచ్చాక అందరం కలిసి దాన్ని ప్రసాదంలా తీసుకుంటాం. ఇంకా ఉదయాన్నే నిద్ర లేచామంటే ఆకలిస్తుంది కదా! నేనైతే ఫస్ట్ టీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఇంకా ఇవన్నీ అయిపోగానే కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ టీ పెడతాను. ఇంకా తర్వాత మిగిలిన పనులవి చేసేసుకుంటా. సండేనే కదా! ఇంకా ఏముందిలే మెల్లిగా చేసుకోవచ్చు అనుకున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద వీళ్ళకి దోశలు వేసిద్దాం అనుకున్నా. అలాగే ఇక్కడ టీ తాగుతూ ఇక్కడ కూర్చున్నాను హాయిగా భలే అనిపించింది. అంటే అప్పుడప్పుడే ఇంకా సూర్యోదయం అవుతుంది కదా! అలాగే చాలా రోజుల నుంచి మన వీడియోస్లో అడుగుతున్నారు, మీ తూర్పు వైపు బాల్కనీ ఎలా ఉందో చూపించండి, అక్కడ కూడా మొక్కలు పెట్టారా, లేదంటే ఎలా ఉందో చెప్పండి అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట. నాకు వీలు పడలేదు. ఈరోజైతే చూపిస్తాను. తూర్పు వైపు బాల్కనీ అంటే మాకు 2 డోర్స్ తెలుసు కదా! ఉత్తరం అలాగే తూర్పు 2 డోర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం లేదండి. జస్ట్ మనం నడవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అలాగే ఆ చివరన మాత్రం ఒక ట్యాప్ పెట్టించుకున్నాము. అలాగే ఒక వాష్ బేసిన్, దానిపైన ఒక మిర్రర్, అలాగే ఆ ఏరియా అంతా వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ టైల్స్ అవి వేయించాము. ఇక్కడ క్లీనింగ్‌కి, మాపింగ్‌కి గానీ, లేదంటే వైపర్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడే ఉంటాయి. జస్ట్ ఒక బకెట్ ఉంటుంది. మేము పెద్దగా ఏం ఉపయోగించం అక్కడ. జస్ట్ మా చిన్న బాబు బ్రష్ చేస్తాడు. నేను జస్ట్ క్లీనింగ్స్‌కి యూజ్ చేస్తానంతే. బేసిక్‌గా అయితే ఇక్కడ మాకు చిన్న విండోస్ 2 ఉన్నాయి. అది కిచెన్ ఒకటి, దేవుడి గదిదొకటి ఉన్నాయన్నమాట. అలాగే చాలా చిన్న ప్లేస్. ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి కూడా ఏమంత ప్లేస్ ఉండదు. జస్ట్ చిన్నగా ఏదైనా వేస్తే వేసుకోవాలంతే. ఫ్రీగా ఉండాలి నడవడానికి అని చెప్పి అక్కడ మొక్కల్లాంటివి ఏమీ పెట్టుకోలేదు. బేసిక్‌గా అయితే అది కూడా మొత్తం కలిపేసుకుంటే రూమ్స్ పెద్దగా వస్తాయన్నారు కానీ మేము యాక్సెప్ట్ చేయలేదనమాట. వెంటిలేషన్ ముఖ్యం అని చెప్పి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్‌కొచ్చాను. నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి. బేసిక్‌గా మనము ఎవ్రీ మంత్ తెచ్చుకుంటాం కదా గ్రాసరీస్. అవి ఏంటంటే ఈ మధ్య హాలిడేస్ రావడము, అలాగే న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ ఇలాంటివన్నీ వచ్చేసరికి కొన్ని ఆయిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 కనీసం కొద్ది రోజులకైనా కావాలి గదా! మళ్ళీ డీమార్ట్‌కి వెళ్ళేంత వరకు అని చెప్పి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నా. ఇంకా వచ్చి రాగానే లంచ్ కోసం ఎగ్స్ అయితే బాయిలింగ్‌కి పెట్టాను. బిర్యానీ చేద్దామని చెప్పి. ఈరోజు నాన్ వెజ్ వండదలుచుకోలేదు. అసలు ఇష్టం కూడా లేదు.
ఆ సంక్రాంతి తర్వాత ఒకరోజు కొంచెం మళ్ళీ చికెన్, మటన్ అవి తిన్నాం గదా అని చెప్పి తెచ్చుకోలేదనమాట. ఇంకా ఇదిగో వచ్చి రాగానే నేను గూడా సోంపు ఒకటి లేదండి. డైలీ మేము లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత సోంపు తినడం అందరికీ అలవాటనమాట. మంచిది గదా డైజెస్టివ్ సిస్టమ్‌కి. అందుకని ఇదొకటి అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తున్నా. ఏవైనా చిన్న చిన్న ఏవైనా రాళ్ళు లేదంటే ఉంటాయి కదా! ఏవో కట్టె పుల్లలు లాంటివి అవన్నీ క్లీన్ చేసేసి ఒకేసారి ఈ మిక్స్‌డ్ సోంపు ఒకటి అలాంటివన్నీ కలిపి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెడతాను. ఇంకా మా వాళ్ళేంటంటే లంచ్ తర్వాత అంటే ఇంట్లో ఉండరనుకోండి ఎవరు గూడా ఎప్పుడైనా ఉంటే నేను తింటాను. డిన్నర్ టైంలో అయితే అందరం తినేస్తామనమాట. ఇక దీని తర్వాత ఇదొకటి ఇందులో స్టోర్ చేసేసి క్యాప్ పెట్టేసానంటే ఇదొక పనైపోతుంది. ఇది అయిపోయిందంటే చాలు సోము లేదా అని అడుగుతూ ఉంటారు ఇంట్లో. ఇంకా ఈ పనొకటి అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. అక్కడ మా పెద్దబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తారండి. నేను ఒకవేళ ఏదైనా చెప్పకున్నా కూడా అమ్మ ఏదైనా హెల్ప్ చేయాలని అడుగుతారనమాట. ఇంకా ఇదిగో ఎగ్స్ ఒకటి ఒలిచేస్తానన్నాడు. నేనేమో ఆనియన్స్ అవి కట్ చేసి బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుంటున్నా. ఇంకా అలాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి ఏదో ఒకటి ఉంటాయి కదా మనకు. హాల్‌లో అవి సెట్ చేసుకుంటూ చిన్న చిన్న క్లీనింగ్స్ అవి చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు వంట కూడా చేసేస్తున్నా. బిర్యానీస్ అంటే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ కదా! ఇదిగో వీళ్ళకి హాలిడే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ రాసేసుకున్నారు. కాకపోతే ఏవో పిక్చర్స్ అవి కావాలి అని చెప్పి ఇవాళ తెచ్చుకొని కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఒక 2, 3 డేస్ అయితే హాలిడేస్ రాగానే బుక్స్ ఏం పట్టుకోము మమ్మల్ని అడగొద్దనన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా! మా వర్క్స్ మేము ఫినిష్ చేసుకోవాలని చెప్పి. తర్వాత మళ్ళీ ఫెస్టివల్ తర్వాత ఇంకా బుక్స్ పైన, చదువు పైన పడిపోయారనమాట. ఆటోమేటిక్‌గా భయం అనేది వచ్చేస్తుంటుంది. ఇంకా ఎగ్స్ చల్లగైపోయాయి గదా! ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేశానో ఆ ఆయిల్‌లోంచి కొంచెం పక్కన పెట్టేసి అడుగున కొంచెం ఆయిల్ ఉంచాను. అలాగే అందులో ఎగ్స్ అన్నింటికి కాట్లు పెట్టేసి ఆయిల్‌లో వేసి వేయించేస్తున్నా. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేస్తే మంచి కలరొస్తాయి. టేస్ట్ కూడా బావుంటాయి. ఇంక వీటిని కూడా పక్కన పెట్టేసి సేమ్ ఆయిల్‌లో ఒక 2 ఇలాచీ, 2 లవంగాలు అలా వేసేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి గదా! అందులోంచి సగం కంటే కొంచెం ఎక్కువే మళ్ళీ యాడ్ చేశాననమాట. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాను పసుపు. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు కొంచెం పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నా. దాన్ని గూడా అలా గ్రైండ్ చేసేసి అందులో యాడ్ చేసుకుని ఇది పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. ఇంతకు ముందు కూడా నేను ఎగ్ బిర్యానీ రెసిపీ షేర్ చేశాను. కాకపోతే నేను పచ్చి ఆనియన్స్‌తో ప్రిపేర్ చేశాననమాట. అలా కంటే గూడా ఇది నిజంగా చాలా బావుంది. నేనైతే ఈసారి ఇలా చేశాను. అందుకని మీతో షేర్ చేశాను. అలాగే కొంచెం ఇందులో పెరుగు వేసుకున్నా. ఇంకా పెరుగు గూడా ఒక్కసారి కలిపేసి చిన్న మంట మీద చేయాలి ఇదంతా గూడా. ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నా. అందులోనే కాసంత కొత్తిమీర, పుదీనా గూడా యాడ్ చేసుకున్నాను. అదంతా ఒక్కసారిగా కలిపేసి ఇంక దీన్ని పక్కన పెట్టేసేయడమే. ఈలోగా రైస్ గూడా కడిగి పెట్టాననమాట. ఆ రైస్‌లో కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2, 3 పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ మసాలా ఉంటాయి గదా! అవన్నీ వేశాననమాట. ఇంక నేనిక్కడ ఈ వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళేమో ఫస్ట్ ఇద్దరు గొడవ పడుతున్నారు. అంటే ఎలా అంటే చాలా ఫన్నీగా ఉంటాము మేమంతా గూడా ఇంట్లో. వాళ్ళ నాన్న గాని, మేము గాని చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మెయిన్ థింగ్ ఫన్నీగా కంటే గూడా. వీళ్ళు నేను చూస్తున్నప్పుడు ఒకలాగా, నేను చూసాను అని చెప్పి నేను అరుస్తున్నానని చెప్పేసి మళ్ళీ బయటికెళ్ళిపోతున్నారనమాట. మధ్య మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. అన్నింటిని బ్యాలెన్స్ చేయాలి గదా! పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అలాగా. ఇంకా రైస్ ఉడికిన తర్వాత ఎందులో అయితే దమ్ పెడతానో కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ ఉంటే బెటర్ అనమాట దమ్‌కి పెట్టడంకి. అడుగున కొంచెం నెయ్యి వేశాను. తర్వాత రైస్ ఫస్ట్ యాడ్ చేశాను ఒక లేయర్. తర్వాత ఎగ్ కోసం చేసిన గ్రేవీ, బిర్యానీ కోసం చేసిన గ్రేవీ ఇదంతా గూడా ఇందులో స్ప్రెడ్ చేశాననమాట. మళ్ళీ పైనుంచి కొంచెం రైస్ మిగిలిందంతా వేసేసి ఫైనల్‌గా ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అని, అవని అన్నీ వేసేసుకుంటున్నా. అన్నం ఉడికించిన వాటర్ ఉంటాయి గదా! ఆ గంజిని కొంచెంగా వేస్తాననమాట. ఎందుకంటే మనకు రైస్ అనేది భలేగా వస్తుందండి. మరీ పలుకుగా కాకుండా, మరీ ముద్దలాగా కాకుండా చాలా బాగొస్తుందనమాట. ఇంకా ఎగ్స్ అన్నీ పెట్టేసాను. బిర్యానీ ఎప్పుడు చేసినా నేను 2 పూటలకి సరిపడా చేస్తాను. ఒక పూటకి చేయను.
ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. ఇంకా అలాగే పైనుంచి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి అన్నీ కూడా యాడ్ చేసేసి దమ్‌కి పెట్టేస్తాను. చాలా బాగా వచ్చింది అసలు ఈసారి బిర్యానీ అయితే. ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో, 5 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో అలా పెట్టేసుకున్నా. తర్వాత బిర్యానీ కోసం గ్రేవీ కర్రీ చూపిస్తానన్నాను గదా! ఇదనమాట. అయితే ఈసారి రైతా చేయలేదు. అందుకని గ్రేవీ కర్రీ. ఒక 2, 3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి తీసుకున్నా. ఈ ప్లేస్‌లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు గసగసాలు టేస్ట్ బావుంటుంది. అలాగే 2 ఇలాచీ, 2 లవంగ, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక స్పూన్ వచ్చి ధనియా పౌడరు, అలాగే కారము, ఉప్పు ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసేయాలి. ఇప్పుడు ఇలాచీ గానీ ఏవి గూడా మనకిలా ముక్కలాగా కనబడకుండా పౌడర్ మెత్తగా ఉండేలాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్న పండుగా ఉన్నవి, కొంచెం అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి కొంచెం లైట్ వాటర్ యాడ్ చేసేసి దీన్ని మంచి మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ మనకు బయట హోటల్స్‌లో తింటుంటాం కదా! బిర్యానీకి వాళ్ళు ఇచ్చే గ్రేవీ సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా ఈజీ. కాకపోతే మనం చేసేదంతా కూడా స్లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. ఇంకా పేస్ట్ రెడీగా ఉంది కదా! కడాయిలో కొంచెం ఆయిల్ వేశాను. అందులోనే కొంచెం షాయి జీరా బావుంటుంది. అలాగే ఒక్క బిర్యానీ ఆకు, కరివేపాకు ఇది కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా! అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా చిన్న మంట మీద ఇది అడుగు అంటకుండా అసలు మాడిపోవడం అనేది ఉండకూడదు. కొంచెం కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. తర్వాత మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గించేసి ఫైనల్‌గా మనకి ఆయిల్ తేలుతుంది అనిపిస్తుంది కదా! ఆ టైంలో స్టవ్ అనేది కట్టేసేయాలి. ఫైనల్‌గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. అంతే ఇంకా చాలా ఈజీ బిర్యానీ గ్రేవీ కర్రీ. ఇది వెజ్ బిర్యానీకి కానీ, లేదంటే చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఏ దానికైనా గ్రేవీ కర్రీ ఇలాగా చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎలాంటి నాన్ వెజ్ కానీ ఏది ఉండదు కాబట్టి బావుంటుంది టేస్ట్ పరంగా. కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. సో, ఇదనమాట బిర్యానీ గ్రేవీ కర్రీ అయితే నేను ఈరోజు ఇలా చేశాను. ఇది మరీ టెక్స్చర్ అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదంతా నేను ప్రిపేర్ చేసేలోగా బిర్యానీ దమ్ అయిపోయిందనమాట. చాలా బాగొచ్చింది చూడండి. రైస్ కూడా విడివిడిగా. పైన వైట్ రైస్, మళ్ళీ మిడిల్‌లో మసాలా, మళ్ళీ అడుగున వైట్ రైస్ ఇలా పొడి పొడిగా బాగొచ్చిందనమాట బిర్యానీ అనేది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ నేను సూపర్ మార్కెట్‌కెళ్ళానని చెప్పాను గదా! అప్పుడు కొంచెం పెయింట్ డబ్బాలవి తెచ్చుకున్నాననమాట. అలాగే పైన కడపలకు గూడా కొంచెం ఒకసారి మళ్ళొక కోటింగ్ వేయిద్దామని చెప్పి అదొకటి, ఇంకా ఇవి తెచ్చుకున్నాను. బేసిక్‌గా ఇది మా చిన్న గేట్ సైడ్ మీరు మొన్న చూసే ఉంటారు కదా! సంక్రాంతి వ్లాగ్‌లో. డైలీ వేయనండి నేనిక్కడ ముగ్గు. ఎందుకంటే నేను ఈ గేట్ ఓపెన్ చేసి అసలు మేమిక్కడ పెద్దగా నడవం కూడా. ఏమంటే మాది కార్నర్ బిట్ కాబట్టి గేట్లు ఇది గూడా ఉంటే బావుంటుందని పెట్టించుకున్నాము. కానీ ఏదో ఫెస్టివల్ టైంలో మాత్రమే అప్పుడప్పుడు ఇక్కడ క్లీనింగ్ అది చేస్తుంటాను తప్పించి డైలీ వీలవ్వదు. అందుకని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇక్కడ పెయింట్ ముగ్గు వేసి వదిలిద్దాము. డైలీ జస్ట్ వాటర్ అలా కొట్టేస్తే సరిపోతుంది అని చెప్పి. ఇంక ఇప్పుడయిందండి. మొన్న సంక్రాంతి టైంలో ఇక్కడ కొంచెం సిమెంట్ చేశారనమాట మా వారు. అయితే అంత నీట్‌గా ఏం లేదు. కొంచెం గరుగ్గా ఉంది. అందుకని పెయింట్ వేయడానికి గూడా కొంచెం ఇబ్బందే అయింది. బేసిక్‌గా అయితే ఈ పెయింట్‌లో లైట్ వాటర్ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చన్నారనమాట. ఎక్కువ అంటే పెద్ద ర్యాంప్ ఉంటుంది గదా! అలాంటి ప్లేస్‌లో ఇది లీటర్ డబ్బా అనమాట. ఇది 250 చేంజ్ ఏమో పడింది ఏషియన్ పెయింట్స్. కొంచెం లైట్ వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి వేసుకోమన్నారు. లేదు మాది చిన్న ప్లేస్ అంటే, లేదు డైరెక్ట్‌గా వేసుకోవచ్చని చెప్తే, ఇంకా వాళ్ళని అడిగి నేనిక్కడ వేస్తున్నాననమాట. బేసిక్‌గా మనకు ఇలాంటివి వేయడం అలవాటు లేదు గదా! చెయ్యయితే భలే నొప్పొచ్చింది. కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా వారు అలా అయితే వేశామనమాట. అయితే పెయింట్ ముగ్గు కంటే గూడా ప్రతిరోజు మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వాకిలి కడిగి ముగ్గు వేసుకోవడమే కరెక్ట్ పద్ధతి. కానీ ఓన్లీ ఈ చిన్న గేట్ వరకు మాత్రమే ఇలా వేసుకున్నాం ఈరోజు. కాన్సెప్ట్ పెద్దగా నచ్చకపోయినా తప్పక వేయాల్సొచ్చింది. ఇంకా పైకొచ్చిన తర్వాత డిన్నర్ రొటీన్ మా వారి కోసం నేనిక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నాను. ఆయన నైట్ టైమ్ రైస్ ఐటెమ్ అవి ఏం తినరనమాట.
అయితే చెప్పకుండా చికెన్ పట్టుకొచ్చేసారు. ఈ పూట వరకు ఒక హాఫ్ కేజీ. ఇంక దాన్ని దగ్గరగా ఫ్రైలాగా అలా చేశాననమాట. ఇంక ఈ జొన్న రొట్టెలకి ఫ్రైకి సరిపోయిందనిపించింది. పెద్దగా వంట పనేం లేదు. అన్నీ అయిన తర్వాత స్టవ్ క్లీనింగ్ పనొక్కటే ఎక్కువుంటుంది ఇవాళ. సో, ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.